దేవుని నామానికి స్తోత్రములు కలుగునుగాక. బైబిల్ గ్రంథంలో ఒక చక్కని మాట ఉంది. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. ఏది విత్తుతామో అదే పంటను మనము కోస్తాం. అమెరికా దేశంలో కాలిఫోర్నియా అనబడినటువంటి రాష్ట్రంలో, లాస్ ఏంజలీస్ అనబడినటువంటి ప్రాంతంలో, హాలీవుడ్ అనబడినటువంటి ఆ యొక్క ఒక రిచ్ ఏరియా, ఆ ప్రాంతం అంతా కూడా తగలబడిపోతుంది అనేటువంటి వార్తలు వైరల్ అవుతూ ఉన్నాయి. ఇలాంటి స్థితిలో ఆ యొక్క ప్రాంతానికి ఇలాంటి గతి పట్టడానికి గల కారణం ఏంటి? మనమందరం కూడా ఆలోచించవలసినటువంటి సమయం ఆసన్నమైంది అనేటువంటి సత్యాన్ని చెప్పటానికి నేను సంతోషిస్తూ ఉన్నాను. ఆ యొక్క ఉగ్రత లేనట్లయితే ఆ ప్రాంతం అలాంటి స్థితిలోనికి వెళ్ళక ముందు గోల్డెన్ గ్లోబ్స్ అనబడినటువంటి ఒక కాన్ఫరెన్స్ జరిగింది. ఆ యొక్క కాన్ఫరెన్స్లో దేవునికి ఎవరు కూడా ఓటు వేయలేదు. దేవుని తిరస్కరించారు, దేవుని మాటను తిరస్కరించారు. పాపముతో కూడినటువంటి ఆ యొక్క పట్టణం, సిన్ అనగా ఆ యొక్క పాపము విస్తారమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి పరిస్థితుల్లో దేవుని యొక్క ఉగ్రత వారిని కబళించినట్లుగా మనము ఈ వార్తల ద్వారాగా లేనట్లయితే మీడియా మాధ్యమాల్లో మనము చూస్తూ ఉన్నాం. అంతేకాదు, కానీ ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన ఏంటంటే, ఆ యొక్క ప్రాంతంలో కొన్ని ఇళ్ళు తగలబడినప్పటికీ దేవుని యొక్క వాక్యం అనగా బైబిల్ గ్రంథాలు తగలబడలేదు. వాటికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఆశ్చర్యకరమైనటువంటి స్థితి ఏంటంటే, ఆ ప్రాంతంలో ఒక సిలువ ఉంటే ఆ సిలువ కూడా తగలబడలేదండి. ఇలాంటి స్థితిలో ఉండటానికి గల కారణం, మనం నమ్ముకున్నటువంటి దేవుడు నిజదేవుడు, ఆయన సజీవుడు. బైబిల్ గ్రంథంలో చెప్పబడినట్లుగా మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. ఏది విత్తుతావో అదే పంటను కోస్తావు. ఒక పాప సంబంధమైనటువంటి స్థితిలో అధికమైనటువంటి పాపం బైబిల్ గ్రంథంలో చెప్పబడింది. సొదొమ పాపం దేవునికి భారమాయను అనే మాట మనం చూస్తాం. సొదొమ పట్టణమునకు ఆనాడు ఏ గతి అయితే పట్టిందో, ఈనాడు పాపముతో నిండినటువంటి ఆ యొక్క లాస్ ఏంజలీస్ అనబడినటువంటి ఆ పట్టణానికి అదే గతి సంభవించినట్లుగా నేటి కాలంలో మనం చూస్తున్నాం. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డారా, గ్రహించండి, అర్థం చేసుకోండి, సత్యాన్ని గ్రహించండి. దేవుని మాటకు, దేవుని వాక్యానికి లోబడండి. దేవునికి ఆయాస్కరంగా జీవించకండి. దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకునేటువంటి వారిగా ఉందాము. దేవుడు మనలను, మన కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.